హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. పుష్ప 2కి సంబంధించి ఎక్స్ట్రా రీలోడెడ్ వర్షన్ అంటే ఒక 20 నిమిషాల సినిమాని యాడ్ చేశారు కదా. ఏ సీన్లు యాడ్ చేశారు, ఎన్ని సీన్లు యాడ్ చేశారు, అది ఏ టైంలో యాడ్ చేశారు, ఆ సీన్లు ఎలా ఉన్నాయి, ఎవరిని హైలైట్ చేశారు, అసలు ఆ సీన్లు అవసరమా అవసరం లేదా, ఆ ఎక్స్ట్రా సీన్లు పార్ట్ 3కి సంబంధం ఉందా లేదా, దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. అదేంటంటే సినిమాని మొబైల్లో టికెట్ బుక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒక 2 విషయాలు పాటించండి. అదేంటంటే పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అంటే డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయినప్పుడు ఏ ఫోటో అయితే ఉందో బుకింగ్ సైట్లో అదే ఫోటో ఇప్పుడు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేశారు కదా, ఎక్స్ట్రా ఫుటేజ్ వర్షన్ అనో లేకపోతే రీలోడెడ్ వర్షన్ అనో ఇట్లాంటివి ఏమైనా ఉండాలి కదా అనుకోవద్దు. అదేం లేదు, అవేం అప్డేట్ చేయలేదు కూడా. సో ఫస్ట్ ఏది ఉందో ఇప్పుడు కూడా అవే ఉంటాయి. అండ్ టైం డ్యూరేషన్ కూడా 3 గంటల 20 నిమిషాలు కదా యాక్చువల్ మూవీ టైము. ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేశారు అంటే 3 గంటల 40 నిమిషాల సినిమాని వాళ్ళు టైం డ్యూరేషన్ కూడా అది మార్చలేదు, అప్డేట్ చేయలేదు. 3 గంటల 20 నిమిషాలనే చూపిస్తుంది. సో మనకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. ఇది పాత సినిమా లేకపోతే కొత్త సినిమానా, అంటే ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేశారు కదా ఆ సినిమానా లేకపోతే ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేయని సినిమా అని కన్ఫ్యూజన్ వస్తుంది. సో అట్లాంటి కన్ఫ్యూజన్ అయితే వద్దండి. మీరు ఇక్కడ ఏ టికెట్ బుక్ చేసుకున్నా కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ ఉన్న సినిమానే ప్లే అవుతుంది. లేదు మాకు తలనొప్పి ఎందుకు అనుకుంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. అట్లయితే మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఒకసారి అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కదా. సో థియేటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. లేదు మేము అర్థం చేసుకోగలుగుతాం అనుకుంటేనేమో ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా రీలోడెడ్ వర్షన్లో అంటే 20 నిమిషాలు యాడ్ చేసిన దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది నెగిటివ్స్. ఆ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక్క ఎక్స్ట్రా సీన్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అయ్యే వరకు కూడా ఒక్క ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా ఉండదు. అంటే మనకి రీలోడెడ్ వర్షన్కి సంబంధించి టీజర్ అయితే వదిలేరు కదా ట్రైలర్ లాగా, దాంట్లో ఆ జపాన్ పోర్టుకు సంబంధించింది, ఆ జపాన్ ఎందుకు వెళ్ళాడు ఈ సీన్ కూడా చూపిస్తారు కదా. సో మనకి సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది అనుకుంటాం, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఆ జపాన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు కదా, అక్కడే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా అక్కడ నుంచే ఉంటుందేమో అని చెప్పేసి సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్తో చూస్తాం. ఏ ఫుటేజ్ యాడ్ చేశారు, ఏం యాడ్ చేశారు, ఏ ఫైట్ యాడ్ చేశారు, ఏ సీన్స్ యాడ్ చేశారు, ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం. ఆ ఇంట్రెస్టింగ్ కాస్త ఫస్ట్ హాఫ్ మొత్తం కంటిన్యూ చేస్తాం, డిసప్పాయింట్మెంట్తో బయటికి వెళ్తాం. ఫస్ట్ హాఫ్ ఏం యాడ్ చేయలేదు, అసలు ఈ సినిమానేనా, ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసిన సినిమా ఇదేనా, లేకపోతే ఎక్స్ట్రా వర్షన్ ప్లే చేయట్లేదా అని డౌట్లు వస్తాయి, కన్ఫ్యూజన్లు వస్తాయి. వెళ్ళి థియేటర్ వాళ్ళతో గొడవ పెట్టుకోవాలనిపించింది, అడగాలనిపించింది, కేకలు పెడతారు. నిజంగా నేను వెళ్ళిన థియేటర్లో ఇంటర్వెల్ అప్పుడు చాలా మంది గోల్ చేశారు. ఆ ఇంటర్వెల్ పడగానే అరిచారనమాట చాలా మంది, అసలు నిజంగా ఎక్స్ట్రా ఫుటేజ్ చేశారా లేదా అని చెప్పేసి కేకలు పెట్టారు, లోపల గట్టిగా అరిచారు. సో అదైతే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కూడా 1-2 సీన్లు యాడ్ చేసి ఉంటే బాగుండు. అంటే ఒక ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటాం కానీ అది చూసేకుంది 5-10 నిమిషాలకి మూడ్ అనేది డల్ అవుతారు ఏంటి అన్న విధంగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకో నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కూడా ఒక 20 నిమిషాల పాటు 25-30 నిమిషాల పాటు ఏం ఉండదు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 25-30 నిమిషాల తర్వాత నుంచి ఎక్స్ట్రా ఫుటేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక అరగంట పాటు కూర్చొని ఉంటే ఇంకా మనకి ఏమనిపించింది, ఏందయ్యా ఇది ఎక్స్ట్రా ఫుటేజ్ సినిమానేనా అని చెప్పేసి ఇంకా బాధపడతా ఉంటాం. ఇంకా అయితే బీభత్సమైన గోల్ అయితే చేశారు థియేటర్లో అయితే. అండ్ ఇంకో నెగిటివ్ వచ్చేసి సినిమా 3 గంటల 40 నిమిషాలు మొత్తం. నేను ఇంతవరకు నా లైఫ్లో అంతసేపు సినిమా హాల్లో కూర్చున్న రోజే లేదు. అంటే 3 గంటల 40 నిమిషాలైనా కానీ మళ్ళీ ఈ యాడ్స్ అని చెప్పేసి ఇంటర్వెల్ అని చెప్పేసి ఎంత కాదన్నా కానీ 4 గంటలు 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది సినిమాకి. అంతసేపు నేను ఒక థియేటర్లో కూర్చోవడం అంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను. అండ్ మధ్యలో చాలా బోర్ కొడుతుంది. అంటే ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్లో ఆ బోర్ అనేది వచ్చేది కాదేమో. ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రా ఫుటేజ్ లేకపోవడం వల్ల అంటే సినిమాని చూసాం కదా ఆల్రెడీ, ఇంకా మనకి ఏ సీన్ ఎప్పుడు వస్తుంది, ఏం జరిగిద్దో అంతా తెలిసిపోతుంది. సో అక్కడ కొంచెం బోర్ కొట్టిద్ది. దాంతోపాటు ఎక్స్ట్రా ఫుటేజ్ ఫస్ట్ హాఫ్లో లేకపోవడం వల్ల ఇంకా బోర్ కొట్టిద్ది. దానికి తోడు 4 గంటలు సినిమా హాల్లో ఉండడం వల్ల ఇంతసేపు ఉండాలా అని చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్. సో అట్లా అయితే నడిపించింది మైండ్లో. ఆ తర్వాత ఎప్పుడైతే ఎక్స్ట్రా ఫుటేజ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. నిజంగా ఒక 6-7 సీన్లు ఏమి ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా అరే ఎందుకు కట్ చేశారు, ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు వేయొచ్చు కదా, అంత బాగుంది, ప్రతి సీన్ బాగుంది, ప్రతి సీన్కి ఒక న్యాయం అయితే జరిగింది. నిజంగా చాలా బాగుంది ఎక్స్టెండెడ్ వర్షన్. మనకి అక్కడ బోర్ కొట్టదు అనమాట. అరే ఈ సినిమా ముందు చూసాం కదా, ఆల్రెడీ తెలిసిన సీన్లే కదా అన్నట్లయితే అనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా ఆ చివరి టైంలో ఉంటుంది కదా, అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20-30 నిమిషాల తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి కదా, ఆ ఎండింగ్ అనేది మనకి చాలా
అప్పటి వరకు ఉన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, చాలాసేపు డిసప్పాయింటెడ్గా ఉంటాం కదా, అదంతా ఒక్కసారికి వెళ్ళిపోతుంది, మాయమైపోయింది అనమాట మైండ్లో నుంచి. చాలా బాగున్నాయి. ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే ఒక 6-7 సీన్లు అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి జపాన్ ఎందుకు వెళ్తాడు, ఆ జపాన్ వాళ్ళతో ఫైట్ ఎందుకు జరిగిద్ది అంటే, సినిమా స్టార్టింగ్ లో జపాన్ వాళ్ళతో ఫైట్ జరిగిద్ది. ఆ ఫైట్ జరుగుతూ నేలలో పడిపోతాడు. సినిమా అనేది వేరే సందర్భంలోకి వెళ్ళిపోయింది, అంటే వేరే సీన్ లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రాపర్ ఎండింగ్ అయితే ఉండదు. అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట సినిమా చూసినప్పుడు నాకు. కానీ ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ లో దానికి ఒక న్యాయం అయితే జరిగింది అనమాట. అంటే జపాన్ ఎందుకు వెళ్ళాడు, అక్కడ తన బ్రాండ్ ని ఎట్లా ముద్రించాడు, వాళ్ళకి ఎందుకు గొడవలేని, పుష్పరాజ్ అక్కడి నుంచి ఎట్లా బయటపడ్డాడు, ఇదన్నిటిని మనకి క్లియర్ గా చూపిస్తారు. అదైతే నాకు ఒక న్యాయం జరిగింది అనిపించింది. అంటే ఆ ఫైట్ అసలు అనవసరంగా ఎండ్ చేశారు, ఆ ఫైటింగ్ కొంచెం పెడితే బాగుంది అనిపించింది. సెకండ్ సీన్ వచ్చేసి షికావత్ చనిపోయే సీన్ ఉంటుంది కదా హార్బర్ లో, అదే ఎర్రచందనం అండ్ ఫేక్ ఎర్రచందనం కాల్ చేసి చచ్చిపోయినట్టు చూపిస్తారు కదా, దాని దగ్గర ఒక ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంటుంది. అక్కడ పుష్పరాజ్ కాదు షికావత్ హైలైట్ అవుతాడు. ఈ సినిమా మొత్తం మీద అంటే ఎక్స్ట్రా ఫుటేజ్ మొత్తం మీద షికావత్ని హైలైట్ చేశారు. షికావత్ని హైలైట్ చేశారు, జాలెడ్డిని చూపిస్తారు. సో అవి హైలైట్ అయితే తప్ప పుష్పరాజ్ని ఎక్కడ హైలైట్ చేయించిన సీన్స్ అయితే కనిపించవు. స్టోరీని హైలైట్ చేసిన విధానం అయితే కనిపిస్తుంది క్లియర్ గా. సినిమా చూసినప్పుడు అంటే పుష్ప 2 మనం ఫస్ట్ టైం చూసినప్పుడు అరే షికావత్ ని చాలా డౌన్ చేశాడు, జోకర్ లా చూపించారు, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ని బఫూన్ గాని చేశారు, వచ్చబోసారు ఇట్లా అనుకుంటాం కదా. కానీ షికావత్ ప్లాన్ ఇక్కడ చూపిస్తాడు మనకి. నిజంగా ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ లో షికావత్ ప్లాన్ తెలిస్తే అమ్మో వీడు మామూలుడు కాదు, గుండోడు మామూలుడు కాదు అనుకుంటాం. చాలా పెద్ద ప్లానే వేస్తున్నాడు, ఇంకా పుష్ప 3లో ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఫైట్ అన్న విధంగా అనిపిస్తుంది మనకి. థర్డ్ సీన్ వచ్చేసి జాలెడ్డిని కూడా చూపిస్తారు. అసలు జాలెడ్డి ఎందుకు కామ్ గా ఉన్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, తను ఏ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు, దీన్ని అయితే చూపిస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. జాలెడ్డిని కూడా ఒక ఇట్లా లేపాడు అనమాట, జాలెడ్డిని జై అన్నట్టు లేపారు. తర్వాత సీఎంతో ఒక సీన్ ఉంటుంది. ఆ సీఎం సీన్ కూడా అది కూడా చాలా బాగుంటుంది, పవర్ఫుల్ గా అనిపించింది. సిండికేట్ తో ఒక మీటింగ్ ఉంటుంది. తర్వాత 5వదేమో సిండికేట్ తో ఒక మీటింగ్ ఉంటుంది. ఆ సిండికేట్ తో మీటింగ్ కూడా పుష్పరాజ్ అక్కడ చాలా రూల్ చేస్తాడు. అది చాలా బాగుంటది, అది చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఇంక ఇదే జరగాలి, ఇదే రూల్ అన్నట్లు ఉంటది. అది కూడా చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఇంకా చివర్లో ఉంటది. అది కూడా అదే వాళ్ళ అన్న కూతురు పెళ్లి జరిగింది కదా, ఆ పెళ్ళప్పుడు ఒక సీన్ అయితే ఉంది. నిజంగా అది ది బెస్ట్ సీన్ నాకైతే. పుష్ప పార్ట్ 1లో పుష్పరాజ్ వాళ్ళ నాన్న ఇచ్చిన చైన్ ని వాళ్ళ పెద్దనే లాగేసుకుంటాడు కదా, మళ్ళీ ఆ చైన్ రిటర్న్ ఇస్తాడు. అది కూడా ఆ కూతురు మెడలో ఉంటది. దాన్ని తీసుకెళ్లి చిన్నాయనకి ఇవ్వమని చెప్తుంది. అక్కడ ఆ పెద్దనే వచ్చేసి పుష్పరాజ్ చైన్ వేస్తాడు. అక్కడ ఎమోషన్ కానీ ఆ సీన్ కానీ చాలా బాగా అనిపించింది. ఈ ఒక్క సీన్ అయినా కానీ ఎక్స్ట్రా ఫుటేజ్ లో ఈ ఒక్క చైన్ సీన్ ముందు సినిమాలు యాడ్ చేసి ఉంటే ఇంకా ఎండింగ్ అనేది చాలా బాగుండేదేమో అన్నట్లయితే అనిపించింది. అక్కడ వచ్చే ఎమోషన్ కానీ పుష్పరాజ్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ సీన్ అయితే. ఓవరాల్ గా ఎక్స్ట్రా ఫుటేజ్ అంతా న్యాయమే, అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. పుష్ప పార్ట్ 3కి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఎక్స్ట్రా ఫుటేజ్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే డిసప్పాయింట్మెంట్ వచ్చేసి చాలా లేట్ గా చూపిస్తారు దాన్ని. అంటే దాదాపు ఫస్ట్ హాఫ్ ఒక 1.5 hours 2 hours దాకా ఖాళీగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక 20 to 30 minutes ఏమో ఏముండదు. అప్పటిదాకా డిసప్పాయింట్మెంట్, డబ్బులు వేస్ట్ అవుతున్నాయేమో, అనవసరంగా వచ్చామేమో, అసలు ఈ సినిమానే ప్లే చేస్తున్నారా, అంటే ఎక్స్ట్రా ఫుటేజ్ ఉన్న సినిమా ప్లే చేస్తున్నారా, లేకపోతే ముందు వచ్చిన సినిమాని ప్లే చేస్తున్నారా, ఇట్లా డౌట్లు, కన్ఫ్యూజన్లు, డిసప్పాయింట్మెంట్ చాలా చిరాకేస్తుంది. దానికి తోడు ఈ చలికాలంలో ఆ ఏసీ చలికి ఇట్లా కూర్చోవాల్సి వచ్చింది. నిజంగా కొంచెం కష్టంగానే చూశాను సినిమా. అంటే ఇంకా ఎక్స్ట్రా ఫుటేజ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఆ కష్టం అంతా పోయింది. అంటే ఇంక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అరే ఇంకొంచెం ఫుటేజ్ ఉంటుందేమో. 20 నిమిషాలు అంటే అప్పటికే దాదాపు ఒక 2 గంటలు 2.5 గంటల సినిమా అయిపోయింది కదా. ఇంకా ఉన్న కొద్ది టైంలోనే అంటే సినిమా ఎండింగ్ లోనే ఒక 20 నిమిషాల ఫుటేజ్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా. ఇంకా అది మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ కూడా అనిపిస్తుంది మనకి. సో ఓవరాల్ గా ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి దీని కలెక్షన్లు పెరుగుతాయా అంటే కలెక్షన్లు అయితే వస్తాయి, కాకపోతే అనుకున్నంత రాకపోవచ్చు. ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్లో నేను వెళ్ళినప్పుడు కూడా సగం మందే ఉన్నారు, సగం కంటే తక్కువే ఉన్నారు. అండ్ దానికంటే ముందు వచ్చిన షోలో అంటే మేము సినిమాకి స్టార్ట్ అయ్యి వెళ్ళినప్పుడు దానికంటే ముందు వాళ్ళు బయటకు వస్తారు కదా, అప్పుడు కూడా సగానికంటే తక్కువ మందే ఉన్నారు. అంటే ఇంకా ఫ్యాన్సే, ఏం జరిగిపోతుంది, లేకపోతే స్టోరీ తెలుసుకోవాలన్న వాళ్ళు, లేకపోతే రివ్యూ వద్దాం అనుకున్న వాళ్ళు, ఇట్లా వీళ్ళు మాత్రం వచ్చినట్లయితే అనిపించింది. కలెక్షన్లు అయితే కొంచెం పెరుగుతాయి. మరి మనం అనుకున్నట్టు ఫస్ట్ రోజు ఒక 50 కోట్లు, సెకండ్ రోజు ఒక 200 కోట్లు అట్లయితే రావు. కానీ డైలీ వచ్చేదానికంటే అంటే ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ కాకముందు డైలీ ఎంత వస్తున్నాయో దానికంటే కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఆ ఎక్స్ట్రా రీలోడెడ్ వర్షన్ గురించి అయితే అది సినిమా అయితే నాకు నచ్చింది. ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే ఇంకా బాగా నచ్చింది. మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేశారు అంటే అప్పటికే 3 గంటల 20 నిమిషాలు కదా, ఇంకా దాన్ని కూడా కలిపితే సెన్సార్ ఒప్పుకోదు. సో దానికోసం అని చెప్పేసి కట్ చేశారేమో అనిపించింది.
సో ఓవరాల్గా అయితే సినిమా నాకు బాగా నచ్చింది. నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.